గుంటూరు జైల్లో ఉన్న నందిగాం సురేష్ ను జగన్ కలవడం పట్ల కూటమి మంత్రులు తీవ్రస్థాయిలో దుజమెత్తారు. తాజాగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇదే అంశంపై స్పందించారు. ఇవాళ ఒక నేరస్తుడిని మరో నేరస్తుడు కలిశారని, వారు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారని నిమ్మల సెటైర్ వేశారు. ఈ రాష్ట్రం కష్టాల గురించి కానీ, ప్రజల ఇబ్బందుల గురించి కానీ కనీస సమయం కేటాయించేందుకు ఆ నేరస్తులకు తీరిక లేదని విమర్శించారు. జైల్లో ఉన్న ముద్దాయిని కలిసేందుకు రావడమే కాకుండా జైలు బయటకొచ్చి బుడమేరుపై అబద్దాలు వల్లె వేస్తున్నారని జగన్పై మండిపడ్డారు. ఆ రోజు ఒక్క ఛాన్స్ అని ప్రజలను ఏమార్చి 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదను ఏ విధంగా అయితే లూటీ చేశాడో మళ్లీ ఇవాళ అదే తరహాలో అసత్యాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. పని ఆ యొక్క డైవర్షన్ ఛానల్లో చేయలేదు. నీ 5 సంవత్సరాల పాలనలో ఒక్క తట్ట మట్టి ఆ బుడమేరులో ఎందుకు పని చేయలేదు? ఒక్క అరబస్తా సిమెంటు ఎందుకు ఆ డైవర్షన్ ఛానల్లో చేయలేదు? అంటే 5 సంవత్సరాల్లో ఏదైతే ఆ బ్యాలెన్స్ పనులు, నువ్వు కొత్తగా నిధులు తీసుకురావక్కర్లా, కొత్తగా శాంక్షన్లు ఇవ్వక్కర్లా. చంద్రబాబు నాయుడు గారు 80% ఏదైతే ఆ డైవర్షన్ ఛానల్ బుడమేరులో చేశారో ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు నీ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి ఉంటే ఈరోజు ఆ బుడమేరు ఏదైతే డైవర్షన్ ఛానల్ ఆ లైనింగ్ పూర్తయి ఉంటే ఈవేళ గంటలు పడి ఉండేవి కాదు కదా. అక్కడ గంటలు పడకుండా ఉంటే ఈరోజు విజయవాడ సిటీ మునిగి ఉండేది కాదు కదా. అంటే ఈ రాళ్ళు ఆ లైనింగ్ పూర్తయి ఉంటే ఈవేళ గంటలు పడి ఉండేవి కాదు కదా. అక్కడ గంటలు పడకుండా ఉంటే ఈరోజు విజయవాడ సిటీ మునిగి ఉండేది కాదు కదా. అంటే ఈ రకంగా విజయవాడ పట్టణాన్ని నీ చేతకాని తనంతో, నీ అసమర్థతో ముంచేసినటువంటి పాపం నీది కదా. ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నువ్వు బుడమేరు గురించి మాట్లాడుతున్నావని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నామని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఇంకా విచిత్రం ఏంటంటే, నేను గత 10 రోజులుగా బుడమేరుకు సంబంధించినటువంటి గండ్లను మరి ఏదైతే పూడ్చేటువంటి ప్రయత్నంలో అక్కడే ఉన్నటువంటి స్థితిలో ఏదైతే ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ మీద కొన్ని బ్రిడ్జెస్ ఇవి కూడా నేను అక్కడ చూడడం జరిగింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. దగ్గర ఇటువంటివి 4 బ్రిడ్జిలు. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ డైవర్షన్ ఛానల్ 11 కిలోమీటర్లు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి గ్రామాలకి 4 ప్లేసుల్లో, ఉదాహరణకు ఒక ఏదైతే ఇక్కడ మీకు బ్రిడ్జిని చూపిస్తూ ఉన్నా, ఇటువంటి 4 బ్రిడ్జిల్లో ఆయన నిర్మాణం చేశాడు. దురదృష్టం ఏంటంటే ఈయన 5 సంవత్సరాల్లో కనీసం ఆ బ్రిడ్జిని వాడుకోవడానికి అటువైపు ఇటువైపు కంకర పెట్టి అప్రోచ్ వేయలేకపోయాడు. కనీసం మట్టేసి అప్రోచ్ కూడా వేయలేకపోయాడు. నువ్వా బుడమేరు గురించి మాట్లాడేది? కట్టినటువంటి బ్రిడ్జిలకు కూడా కనీసం ఒక 10 బళ్ళు మట్టి కూడా పోసి అప్రోచ్ లేనిటువంటి నువ్వు బుడమేరు గురించి, బుడమేరు గండ్ల గురించి మాట్లాడితే ఎట్లా జగన్? ఇది ఎట్లా ప్రజలు నిన్ను క్షమించాలి?